మీడియా ప్రింట్ మిత్రులకు నమస్కారం. మా మీద ఏదైతే ఆరోపణలు చేసిర్రో ఎంత గొప్ప వ్యక్తులు వాళ్ళు అంటే 967, 968లో 331 యాడ్స్కి అక్కడ ఇల్లు లేదు ఏం లేదు, దానికి డోర్ నంబర్స్ ఇచ్చారు 17-3-86/A/21. సో ఇది ఇల్లు లేకుండా ఎలా ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు అక్రమాలు చేయనోళ్ళు కదా, సక్రమార్కులు కదా. ఇంకొక దాంట్లోనేమో 242 యాడ్స్ దాంట్లోనే సర్వే నెంబర్లో 17-3-87/2 ఇలా వందల ఇంటి నంబర్లు ఇచ్చారు. ఇల్లు లేవు ఏమి లేవు, ఖాళీ ప్లాట్లకి వీళ్ళు నంబర్లు ఇచ్చి 2 acres పైన ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారు. మేము చూసి ఎన్నిసార్లు అడిగినా, నిధులు అడిగినా, ఏది అడిగినా సహకరించారు. సో ఇలాంటి వాటికి వీళ్ళు ఎందుకంటే నైట్ వర్క్ చేసుకుంటారు, మాకు అలవాటు లేదు, మాకు అవసరాలు కూడా లేవు. మరి వందల డోర్ నంబర్లు ఏ రకంగా ఇచ్చారు? మున్సిపల్ నుండి ఎన్ని లక్షలు తీసుకున్నారు మీరు ఒక్కొక్కరి దగ్గర నుండి? ఎవరికి ఆ ల్యాండ్ అంటగట్టారో అది వివరాలతో సహా బయటకు వస్తుంది. వచ్చిన రోజు మాత్రం అప్పుడు ఎవరు బాధ్యులవుతారో వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్ చేయడం జరుగుతుంది. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. గత 3 రోజుల నుండి గణపతి కుంటలో మేము అఫీషియల్గా 10/3/2025 రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు కూడా జనవరి నుంచి రిప్రజెంటేషన్స్ మినిస్టర్ గారికి, తర్వాత సిద్దిపేటకి ఇక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఈ 10/3/2025 రోజు కలెక్టర్ గారు ఈ సిల్ట్ రిమూవల్కి ఎగ్జామిన్ చేయమని, దీనికి సంబంధించిన ఫండ్స్ ఎంత అవసరం పడితే అవన్నీ చూడమని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇరిగేషన్ వాళ్ళకి ఇస్తే ఇరిగేషన్ వాళ్ళకి రాసింది. ఇక్కడ రాసిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళు ఒక సమగ్ర రిపోర్ట్ ఇచ్చింది. ఎంత ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఎంత సిల్ట్ తీయాలి, మ్యాప్తో సహా గణపతికుంట మ్యాప్తో, తర్వాత ఎంత తీయాలి దానికి సంబంధించిన మ్యాపు, బ్లాక్స్ ఎన్ని బ్లాక్స్ ఉంటాయి, ఇలా మీకు షేర్ చేస్తాను. 3 బ్లాక్స్గా డివైడ్ చేసి ఎంత తీయాలి, ఎంత డెప్త్ తీయాలి బ్లాక్స్ చేసి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మేము కలెక్టర్ గారి పర్మిషన్ తోటి దీని వాళ్ళకి కలెక్టర్ గారికి సబ్మిట్, ఒక కాపీ మా దగ్గర ఉంది, ఒక కాపీ ఇరిగేషన్ వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసిండ్రు. కలెక్టర్ గారికి నేను కూడా పర్సనల్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారికి నేను లైవ్గా అక్కడ ఉన్నప్పుడే ఆదేశించిండ్రు. దాని తర్వాత మేము ఏ రోజైతే కొబ్బరికాయ కొట్టినామో ఆ రోజు వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ ఇరిగేషన్ డిఈ గారికి ఇచ్చి, ఇరిగేషన్ డిఈ గారికి ఇస్తూ మేము ఇట్లా స్టార్ట్ చేసినాం సార్ అనేసి ఒక ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఒక బయట కూడా ఇచ్చి, ప్రెస్ వాళ్ళకు కూడా నోట్ ఇచ్చి, ఆ తర్వాత మేము సిల్ట్ తీయడానికి ఒక కాంట్రాక్టర్కి దాన్ని సిల్ట్ రిమూవల్ చేయడానికి. ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే రైతులు బండ్లు తెచ్చుకోవాలి, కుంటలోని మట్టి తీసి ఆ సిల్ట్ రిమూవల్ కొంచెం మట్టి తీసి మనం రైతులకు ఫెసిలిటేట్ చేస్తున్నాం. వాళ్ళంతా వాళ్ళు తీసుకుపోవాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి వెహికల్ మాత్రం వాళ్ళు తెచ్చుకోవాలి, మట్టి మనం వాళ్ళకి ఇవ్వాలి. కాంట్రాక్టర్కు వెహికల్ పెట్టిండు, వెహికల్ ఫస్ట్ డోజర్ మన డోజర్ ద్వారా జేసీబీ ద్వారా తీసిండ్రు. తర్వాత సార్ టైం ఎక్కువ పడుతుంది జేసీబీ ద్వారా అని 2వ రోజు 3వ రోజు 2 రోజులు కూడా హిటాచీని తీసుకొచ్చి తీయడం జరిగింది. పని తొందర కావాలి, వర్షాలు పడతాయి మళ్ళీ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో. సో ఈ ప్రాసెస్లో టోటల్ 3 డేస్లో జరుగుతున్న ఈ ప్రాసెస్లో డే 1 నుంచి ఇరిగేషన్ డిఈకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక సూపర్వైజర్ని అక్కడ వాళ్ళు ఉంచారు. ఒకరు కాదు, 2 కూడా ఉన్నారు, తర్వాత ఒకరు ఉన్నారు. కంటిన్యూషన్లో మాత్రమే ప్రతిరోజు సాయంత్రం వరకు ఒకరు ఉన్నారు. వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారమే వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎట్లా తీయాలి, ఎంత తీయాలనే రోడ్ మ్యాప్ వాళ్ళు చూపెడుతున్న ప్రకారం తీయడం జరిగింది. ఇది ఏది తెలియకుండా ఈ ప్రాసెస్ మేము ఒక 3 months నుంచి ప్రాసెస్ చేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే మేము కౌన్సిలర్ అయిన తర్వాత మేము గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఉన్నాము, 3 సంవత్సరాలు కౌన్సిలర్గా ఉన్నాం, తర్వాత కాంగ్రెస్లో చేరినాం. ఆ 3 సంవత్సరాలు కూడా నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ నా దగ్గర రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చిన, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన, మా లోకల్ చైర్మన్కి, అక్కడ ఉన్న చైర్మన్కి ఇచ్చిన, చైర్పర్సన్కి ఇచ్చినాం. ఆ తర్వాత వీళ్ళకే కాకుండా మేము మినిస్టర్ గారిని కూడా ఎన్నోసార్లు నా దగ్గర నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను ఇన్ కేస్ పోతాయేమో అని, ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఆర్కే అపార్ట్మెంట్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే ఫోటోలు తీసి మాకు ఈ కుంటలో నీళ్ళు లేకపోవడం వల్ల, ఎండాకాలం డ్రై అవ్వడం వల్ల మాకు కంప్లీట్ డ్రై అయితే ప్రతి సంవత్సరం ఒక బోర్ వేసుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఫోటోలు కూడా పెట్టినా కూడా వాళ్ళు 3.5 yearsలో 3.5 yearsలో ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. 3 సంవత్సరాలు కూడా కుంట ఎండిపోతూనే ఉన్నది. ఆ తర్వాత మేము పార్టీ మారిన తర్వాత ఇప్పుడు పనులు అవుతున్నాయనే ఉద్దేశంతో పార్టీ జరుగుతాయనే ఉద్దేశంతో పార్టీ మారిన తర్వాత
గవర్నమెంట్ అర్థం చేసుకొని మాకు ఈ సిల్ట్ రిమూవర్కి పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎస్టిమేట్ ఇచ్చి ఫండ్స్ ప్రొవైడ్ చేసిండ్రు. తర్వాత వర్క్ మేము స్టార్ట్ చేసాము. అఫీషియల్గా డిఈ గారు చెప్పి వాళ్ళు కూడా ఒక సూపర్వైజర్ని అక్కడ పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. సో వీళ్ళు ఇప్పుడు ఆ తర్వాత నిన్న ఆంధ్రజ్యోతి అనే ఒక పేపర్లో ఆయన అక్కడికి వచ్చి చూసింది ఏందో మాకు తెలియదు. ప్రాక్టికల్గా జరిగింది ఏంటంటే కాంట్రాక్టర్ మట్టి పోయాలి, వాళ్ళు మట్టి తీసుకెళ్ళాలి, రైతులు తీసుకెళ్ళాలి. సో ఎవరో కంప్లైంట్ చేసింది సార్ అని నాకు ఒక ఫోన్ చేసిండు, కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేసి, నేను కూడా అక్కడనే ఉన్నా. ఏఈ గారు ఫోన్ చేసి మాకు సార్ ఇది కాంట్రాక్టర్ కాకుండా అది రైతులకు కాకుండా వేరే రాంగ్ రూట్లో పోతుందని మా కంప్లైంట్ సార్. నిన్న 12 గంటలకు ఏదో ఫోన్ చేసింది ఏఈ గారు. ఫోన్ చేసి సార్ ఎట్లా సార్ అంటే మీరు రండి సార్ చూడండి, మరి మీ పర్యవేక్షణలో మీ సూపర్వైజర్ కూడా ఉన్నాడు, మరి ఇంకేం చేయాలో చెప్పండి అంటే ఇప్పుడు డి గారు ఒక మాట చెప్పింది సార్, మీరు రైతుల దగ్గర నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు మనం పోసే దగ్గర నుంచి ఏదైతుందో ప్రతి రైతు దగ్గర ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకొని వాళ్ళకు పోయండి అని చెప్పింది. మనం ఆ రకంగా ఆధార్ కార్డు పాస్బుక్లు తీసుకొని చూపిస్తాం, బయట కూడా చూపెట్టాలి. ఇట్లా ప్రతి రైతు దగ్గర ఆధార్ కార్డు రాగానే మళ్ళీ హార్డ్ కాపీ తేరు కాబట్టి సాఫ్ట్ కాపీ తీసుకొని రైతుల దగ్గర ప్రతి రైతు దగ్గర తీసుకొని మనం నిన్న మధ్యాహ్నం 12 నుంచి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రతి రైతు దగ్గర తీసుకొని నేను తీసుకున్నా, వాళ్ళకి ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సూపర్వైజర్కి అక్కడ ఉన్నాడు, వాళ్ళ గురించి మనం కూడా ఒక కాపీ పెట్టుకొని వాళ్లకు మనం మట్టి ఇవ్వడం జరిగింది. అంటే కాంట్రాక్టర్. సో దిస్ ఇస్ మాకు ఇందులో ఏం పాటలేదు, ఓన్లీ మా ఇంటెన్షన్ ఏంది, కుంట క్లీన్ కావాలి, వాటర్ స్టోరేజ్ కావాలి, కుంటలో పర్యవేక్షణ జరగాలి, ఆక్రమణ కాకుండా చూడాలి. వాటర్ లెవెల్ పడిపోయింది అని 3 సంవత్సరాల నుంచి పబ్లిక్ మమ్మల్ని అడుగుతుంది. ఇక్కడ 4-5 సంబంధించి మన ఆర్కే అపార్ట్మెంట్, శ్రీ సాయి నగర్, ఒక 4-5 కాలనీ వాళ్ళు వాటర్ లెవెల్ పడిపోతుంది సార్, మాకు ప్రాబ్లం అవుతుందని రిప్రజెంటేషన్ చేస్తున్నారు. దానికి మనం అనుగుణంగా ఏం చేసినామంటే 3 years కాలే కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రయత్నంలో భాగంగా సెల్ట్ తీయడానికి ప్రయత్నంకి వాళ్ళకి అనుమతి ఇచ్చినాం. కాంట్రాక్టర్ తీసి అందులో డంప్ చేసి, కాంట్రాక్టర్ డ్యూటీ ఏంటి, డంప్ చేసి పంపిస్తాడు. సో అక్కడ బయటకు పోయిన తర్వాత ఎవరో విజువల్ ఎక్కడనో దగ్గర పోసుకున్నారు. ఎగ్జాంపుల్ ఒక రైతు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మాకు పాస్బుక్ పెట్టి తీసుకొని వెళ్తే వాళ్ళ సొంత ప్లాట్లో పోసుకున్నాడు కావచ్చు, పొలంలో పోసుకున్నాడు కావచ్చు, లేకపోతే ఆ రైతు ఎవరికన్నా ఇవ్వచ్చు. బయట జరిగిన దాన్ని కవర్ చేసి, లేదా వీళ్ళకి అలవాటు, ఈ బీఆర్ఎస్ కౌన్సిలర్లకు లీడర్లకు బాగా అలవాటు, బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వనరే నువ్వు ఇట్లా చెప్పురాబాయ్ అని అనిపించడం కూడా వాళ్ళకి ఆ తెలివి ఉన్నది, ఆ పని కూడా చేస్తారు. అది కూడా జరగవచ్చు, ఇది కూడా జరగవచ్చు. ఏది జరిగినా అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో సూపర్వైజర్ ఫాలో అయ్యిండు, బయటకు మట్టి తీసుకెళ్ళింది. బయటకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఆ కాంట్రాక్టర్కి అవసరం లేదు, ప్లస్ ఇరిగేషన్ వాళ్ళకి కూడా అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు తీసుకున్న రైతుకి ఇస్తున్నామా లేదా అనేది క్లారిటీ. సో ఇది జరిగింది. దానికి నిన్న సాయంత్రం ఈ ఆంధ్రజ్యోతి అనే ప్రెస్లో ఇవాళ ప్రొద్దున పేపర్లో ఏమి ఇచ్చిందంటే మట్టి అక్రమంగా తరలిస్తుండ్రు, అక్కడ ఉన్న కాంట్రాక్టర్ అమ్ముకుంటున్నాడు, కొంతమంది నాయకులు కూడా ఇన్వాల్వ్ అయినరు అన్నారు. సరే మేము కూడా అప్పుడు రెస్పాండ్ కాలేదు. ఎందుకు రెస్పాండ్ కాలేదంటే మన పేరు లేనప్పుడు ఎందుకు మనం దాన్ని పట్టించుకోవడం అని రెస్పాండ్ కాలేదు. తర్వాత ఈరోజు 11 గంటలకు 12 గంటలకు వాళ్ళు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొంతమందికి ప్రెస్ మీట్ పెట్టి పేరు పెట్టి మరి శ్రీదేవి బుచ్చిరెడ్డి అని పేరు పెట్టి మరి వీళ్ళు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు, అమ్ముకుంటున్నారు అని ఆరోపణ చేసినప్పుడు స్పందించాలి, ఖచ్చితంగా స్పందించాలి. కాబట్టి స్పందిస్తున్నాము. మా ఉద్దేశం ఓన్లీ ప్రజలకు ఈ వార్డులోని 5 స్ట్రీట్స్, శ్రీసాయి నగర్, మారుతి నగర్, ఎంప్లాయీస్ కాలనీ, బాలాజీ నగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, ఈ 5 కాలనీస్కి వాటర్ డ్రై అయిపోతుందని రిప్రజెంటేషన్స్ 3.5 సంవత్సరాలుగా ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం గవర్నమెంట్ మనకు ఉన్నది కాబట్టి మనం అనుమతులు తీసుకొచ్చి బాజాప్తా అనుమతులతోటి ఇరిగేషన్ సూపర్వైజర్ ద్వారా అక్కడ ఉండి వాళ్ళ ప్రజెన్స్లో జరిగింది. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు, ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఉండి జరిగింది. కానీ వీళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు మట్టి కౌన్సిలరే అమ్ముకున్నాడు, కౌన్సిలర్ అక్కడ లేడు, పర్యవేక్షణ కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు. కౌన్సిలర్ కాంట్రాక్టర్ని కాదు కదా, నేను ఎప్పుడు ఏ కాంట్రాక్ట్ చేయలేదు, రైట్. సో నేను కాంట్రాక్టర్ని కాదు, కాంట్రాక్ట్ నాకు సంబంధము లేదు. కానీ అక్కడ నిజంగానే కరెక్ట్గా చేస్తుర్రా లేదా, కరెక్ట్గా ఆ బిట్ బ్లాక్స్ ప్రకారం తీస్తుర్రా, లేకపోతే ఎక్కువ తీసుకోపోతుర్రా, ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నా నేను కూడా పర్యవేక్షిస్తున్నా. అందులో భాగంగా నేను అక్కడికి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చింది, ఎంత దూరం వర్క్ అయిందన్న దానికి వెళ్ళి వస్తుంది. సో ఒకటి ఇదైతే. రెండో అంశం, వీళ్ళు ఏమంటున్నారు దీంతో కంటిన్యూషన్, అది నేను క్లియర్గా చెప్తున్నాను. మాకు ఆ కుంట మట్టి తీయడానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక కాంట్రాక్టర్కి ఇచ్చినాం, ఆ కాంట్రాక్టర్
రైతులకు ఇస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన సూపర్వైజర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఆధార్ కార్డులు పాస్బుక్లు పెట్టుకొని చేస్తున్నారు. ఎల్లుండటి నుంచి వర్క్ జరుగుతుంది, రేపు హాలిడే ఉన్నది, ఎల్లుండటి నుంచి వర్క్ చేసినప్పుడు కూడా వాళ్ళు డి గారు నిన్న సాయంత్రం అదే చెప్పిండ్రు ఎంఆర్ఓ గారికి. వీళ్ళు ఎక్కడ రిప్రజెంటేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి కూడా అదే చెప్పిండ్రు. రాంగ్ అయినా చెప్పినా కూడా కావాలని పేపర్లో ఇవ్వడం జరిగింది. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఆంధ్రజ్యోతి ప్రెస్ వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ దాన్ని మాది కూడా వాయిస్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు వివరణ ఇవ్వండి, మేము చెప్తాం, పేపర్లో వచ్చేటట్టు చూస్తామని చెప్పింది. సో అది కూడా వివరణ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు దీంట్లో కంటిన్యూషన్గా ఏమంటారంటే వీళ్ళు ఏదో ఈ గణపతి కుంటని మొత్తం వీళ్ళు గత 20-30 ఏళ్ళ నుంచి కాపాడుతున్నట్టు, ఇప్పుడు శ్రీదేవి బుచ్చిరెడ్డి వచ్చినాక దీన్ని ఏదో ఆడ అక్రమ బిల్డింగ్లు కట్టి ఇంతకుముందు కడితే కూలగొట్టినాం అంటాడు. మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. కట్టింది ఎవరు? అక్కడ ఒక ఎస్సీ ఉన్నాడు, ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ అక్కడ నివసిస్తున్నాయి. 1954 నుంచి నివసిస్తున్నాయి. వాళ్ళు అక్కడ మేము వాజప్తా వాళ్ళు కాస్త కాలంలో కబ్జా కాలంలో వస్తున్నారు కాబట్టి వాళ్లకు ఒక టెంపరీ రూమ్స్ వేసుకున్న తర్వాత మున్సిపల్ నోటీస్కి వచ్చి మున్సిపాలిటీలో తీర్మానం చేసి అందరం, మా ఫోటోలు కూడా ఉంటాయి, అందరం వచ్చి కూలగొట్టిరు వాటిని. రైట్, ఇదొకటైతే ఇదొక అంశం. అయితే దాని తర్వాత అది ఎఫ్టీఎల్ బఫర్లో ఉందా తెలియకుండా కూలగొట్టిరు. ఇప్పుడు అది బఫర్ పైన ఉన్నది, ఇప్పుడు మనం బఫర్ పెట్టించినాము. ఇదొక అంశం. అయితే అది వాళ్ళు వచ్చి కూలగొట్టలేదు, మేము కూడా ఉన్నాం, మేము కూడా రిప్రజెంట్ చేసినాం. మున్సిపాలిటీ మీటింగ్లో తను రిప్రజెంట్ చేస్తే తీర్మానం చేసి, కౌన్సిలర్ గారు రిప్రజెంట్ చేస్తే తీర్మానం చేసి ఇక్కడ ఆక్రమణకు గురవుతుంది అని రిప్రజెంట్ చేసి తను పెడితే మున్సిపల్ మీటింగ్లో అక్కడికి తీర్మానం చేసి వచ్చి అవి డిమాలిష్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు చెప్తున్న ఏదో శ్రీదేవి బుచ్చిరెడ్డి ఆక్రమిస్తున్నారు, ఇంతకు మేము కూలగొట్టినామని చెప్పే ప్రయత్నం చేసింది కదా. అప్పుడు ఏదో ఒక కోవర్ట్ ద్వారా చేసిండ్రు, ఇప్పుడు కూడా అదే కోవర్ట్ని ఈ ప్రోగ్రాంలో కూడా అదే కోవర్ట్ని వాడుకున్నారు. ఆ కోవర్ట్ ఎవరో అతి త్వరలో కూడా మేము బయట పెడతాం. వాళ్ళ వాయిస్ ఓవర్లు కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ పెట్టారో అక్కడ ప్లాట్ఫామ్ కాదు కాబట్టి ఊరుకుంటాం. మూడో అంశం, ఇదే కుంటకు సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ కుంటని మేము ఒక గజం జాగా కూడా పోకుండా మేము ప్రొటెక్ట్ చేస్తాం, మేము లేకపోతే మేము ఈడికి పోతాం, ఆడికి పోతాం, కలెక్టర్ దగ్గర పోతాం, కమిషనర్ దగ్గర పోతాం. వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే వీళ్ళంతా బీఆర్ఎస్ అంతా 4 ముక్కలు అవుతుందనే ఉద్దేశంతో గుర్రాలు పనిచేస్తలేనట్టున్నాయి. ఈ గుర్రాలు పనిచేసే కార్యక్రమం చేస్తలేవు కాబట్టి వీళ్ళు మున్సిపాలిటీలో అధికారం వీళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేగా వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారని మర్చిపోతున్నట్టున్నది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, సిద్దిపేటలో కూడా ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటున్నారు. అది ఇంకా మైండ్ బ్లాక్ అయి ఉన్నట్టున్నది, వాళ్ళు పనిచేస్తలేనట్టున్నది. ఇప్పుడు ఏదో మేము అధికారంలో ఉండి, మేము సిద్దిపేటలోని కౌన్సిలర్లు అధికారంలో ఉండి, లీడర్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు అంతా అరాచకాలు చేస్తున్నట్టు ఇక్కడ అధికారంలో ఉన్నారు మీరు రా బాబు. అది ముందు మీరు కరెక్ట్ చేసుకోరు దయచేసి. ఇప్పుడైనా మా తోటి కౌన్సిలర్లకు చెప్పేదంటే సిద్దిపేటలో ఉన్న అధికారం, మున్సిపాలిటీలో అధికారం మీరే ఉన్నారు, ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారే ఉన్నారు, మీరు ఇది మర్చిపోవద్దు దయచేసి. మూడో అంశం, ఇది లాస్ట్కి చెప్దాం అనుకున్నా, కంటిన్యూషన్లో చెప్తున్నా. మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఊపుకే ప్రతిసారి మీరు నిధులు తేండి, మీరు నిధులు తేండి కాదు, మీరు రాజీనామా అయ్యారు, నిధులు అవే వస్తాయి. మీ ఎమ్మెల్యే గారితో రాజీనామా చేయించారు, మీ పాలక మండలి రాజీనామా అయ్యింది, నిధులు అవే వస్తాయి. మీరు అధికారంలో ఉండి మీరు నిధులు తీసుకొచ్చేది చేత కాక మమ్మల్ని అంటారు ఎందుకు? మేము ఉన్నది 5గురం, మేమెందుకు మాకు అవసరం వచ్చే నిధులు మేము తెచ్చుకుంటాం. బాగా చెప్తే మీరు అన్నారు మీరు సొంత కౌన్సిలర్లు సొంత నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మా వార్డు అభివృద్ధి కోసం మేము నిధులు తెచ్చుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాం, తీసుకొస్తున్నాం. అదే దానికి ఎగ్జాంపులే కుంట, గణపతి కుంట కోసం తెచ్చిన నిధులు. సో మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎక్కడికి మీ ఎమ్మెల్యే గారిని ఎక్కడ తీసుకెళ్తారో లేకపోతే మీరు అన్నారట మున్సిపాలిటీలో మేము వస్తాం, మేము తీసుకుపోయిందంటే మీరు మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ ఎమ్మెల్యే గారితో వెళ్ళి మినిస్టర్ గారిని రమ్మనండి, మున్సిపల్ మీటింగ్కి ఇన్వైట్ చేయండి, వచ్చి నిధులు అడగండి. మీరు అది ఉండదు. కాంగ్రెస్ కౌన్సిలర్ తీసుకురావాలని నవ్వు వస్తుంది ఎవరని చెప్తే ఇదేనా కరెక్టా? అధికారంలో ఉన్న వాళ్ళు నిధులు తేవాలి, కానీ మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. సిద్దిపేటలో మీరే 2 బల్దియాలో మీరే అధికారంలో ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేగా కూడా కాన్స్టిట్యున్సీ కూడా మీరే ఉన్నారు. అయినా సరే మేము ఆల్రెడీ మా హరికృష్ణ గారు 18 కోట్ల నిధులు, 18,60,00,000 నిధులు తీసుకొచ్చి గత సంవత్సరంన్నరగా రూరల్ మండలాలు డెవలప్ చేస్తున్నాం. అతి త్వరలో మా ఇన్ఛార్జి గారు తోటి వెళ్ళి మేము సిద్దిపేట కూడా నిధులు తీసుకొస్తాం. మీరేం చేస్తారో చూస్తున్నాం, సంవత్సరాల మీతో అవుతుందా కాదని చూస్తున్నాం. ఎందుకంటే మేము తెచ్చిన నిధులు కూడా మీరే మాయ అంటారు మళ్ళీ రేపు. అందుకోసం మీరు ఏం చేస్తారని సంవత్సరంన్నరగా సిద్దిపేట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా నిధులు తెస్తాం. మేము కూడా మా ఇన్ఛార్జ్ ద్వారా వెళ్తాము. మేము నిధులు సిద్దిపేటకు కూడా ఎట్లయితే రూరల్ మండలాలకు 15,60,00,000 నిధులు తెచ్చినామో ఇక్కడ కూడా సిద్దిపేటకు నిధులు తెస్తాము, అభివృద్ధి చేస్తాం. అదొక అంశం. మూడో అంశం డీవియేట్ కాకుండా చెప్తున్నాను. కుంటకు కంటిన్యూషన్, మళ్ళీ కుంటకు వద్దాం.
ఈ కుంటను వీళ్ళు ఏదో కాపాడుతాము, మేము కాపాడుతాము అంటున్నారు. ఏం కాపాడలే. వాళ్ళు ఏం చేసిందంటే ఇగో వాళ్ళు చేసిన వాళ్ళ ఘన చరిత్ర 45 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళ పెద్ద సారు, 20 ఏళ్ళు వాళ్ళ చిన్న సారు అధికారంలో ఉండి, మేము అధికారంలో మీరు అన్నారు అధికారం మీరు చేతిలో ఉన్నదని, మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని. మీరు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని కొన్ని చాలా శాంపుల్స్ ఉన్నాయి. ఇది ఒక ఫస్ట్ అయితే కుంట శాంపుల్ చూపెడతా. ఇది కుంట అండి. ఇటు పక్క కనిపించేది కుంట. ఇది మీకు ఇస్తాం మ్యాప్. ఇది వీళ్ళు కింద వాళ్ళకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు ఇక్కడ లేఅవుట్ చేసింది. మీకు ఇస్తా కాపీ. ఈ లేఅవుట్ చేసినప్పుడు సూడా చైర్మన్, బీఆర్ఎస్ సూడా చైర్మన్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కూడా, చైర్పర్సన్ కాదు చైర్మనే ఉన్నాడు, మీ మున్సిపల్ చైర్మనే ఉన్నారు, రెండు కూడా మీరే ఉన్నారు. అప్పుడు ఈ లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చింది. ఈ లేఅవుట్లో ఏమున్నది అంటే ఇది కుంట. ఇదే ఇప్పుడు చెప్తున్నది గణపతి కుంటను మేము బాగా కాపాడుతామని. ఏ కాపాడినరు అంటే గణపతి కుంటని. ఇది కుంట అయితే ఇది బండ్ బఫర్. ఇది మీ రెడ్ మార్క్ కనిపిస్తుంది, ఇది కట్ట, బండ్ బఫర్ అంటాం. ఈ కట్ట కింద ఇది చేసిన వెంచర్. ఈ కింద చేసిన వెంచర్లో వాళ్ళు ఏమని చూపెడుతుంటే మీకు మ్యాప్ ఇస్తాను. వాళ్ళు చూపెట్టింది, నేనేం నా సొంత కవిత్వం కాదు. 1 మీటరు ఏమో మోరీ కోసము, 2 మీటర్లు అదనంగా ఇడిచిపెట్టినాము అంటారు. మొత్తం 3 మీటర్లు ఇడిచిపెట్టినామని వాళ్ళు ఇచ్చింది. ఇది ఇక్కడ ఈడ ఉంటుంది, 2 మీటర్లు ఇదట, 1 మీటర్ ఇదట కింద. కానీ గణపతి కుంట అనేది 8 ఎకరాల 5 గుంటలు లేదా 6 గుంటలు ఉంటుంది. సో ఈ 8 ఎకరాలు 10 ఎకరాల లోపల ఉన్న ఏ కుంట కానీ చెరువు కానీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా 10 ఎకరాల లోపల ఉన్న కుంట కానీ చెరువు కానీ 9 మీటర్లు ఉండాలి, బఫర్ ఇచ్చిపెట్టాలి. అంటే కట్ట కింద 9 మీటర్లు, ఏ కట్ట అయినా సరే ఆ కట్ట కింద 9 మీటర్లు ఇచ్చిపెట్టాలి. వీళ్ళు బాగా చెప్తా, వీళ్ళే మ్యాప్లో స్కెచ్ మ్యాప్, వాళ్ళు వేసుకున్న స్కెచ్ మ్యాప్ పర్మిషన్ ఇచ్చిన దాంట్లో 1 మీటర్ మోరీ కోసము, నాలా కోసము ఇంకా 2 మీటర్లు అదనంగా ఇచ్చిపెట్టింది. అంటే వీళ్ళే 3 మీటర్లు ఇచ్చిపెడితే వీళ్ళు చూపెట్టిన దాంట్లో 3 మీటర్లు ఉంటే దీనికి పర్మిషన్ ఇచ్చింది. మరి 6 మీటర్లు కాకెత్తకపోయిందా? ఎవరు ఇచ్చి ఎట్లా ఇస్తారు పర్మిషన్? సూడా చైర్మన్ సూడా ఆఫీస్ నుంచి ఎట్లా పర్మిషన్ పోతుంది? ఆ పర్మిషన్ యాక్సెప్ట్ చేసి క్రాస్ చెక్ చేయకుండా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ ఎట్లా దీనికి తీర్మానం చేసి పర్మిషన్ ఇస్తారు? ఎందుకంటే డిటిసి అప్రూవల్ అయినప్పుడు కంపల్సరీగా మన మున్సిపల్ తీర్మానం చేసి అప్రూవల్ ఇవ్వాలి. కమిషనర్ ఒక్కటి అప్రూవల్ ఇవ్వడానికి లేదు ఒక లేఅవుట్. సో మరి సూడా చైర్మన్ ఎవరు? అప్పుడు బీఆర్ఎస్ సూడా చైర్మన్, బీఆర్ఎస్ చైర్మన్ వీళ్ళందరూ పర్మిషన్లు ఇస్తేనే ఈ లేఅవుట్ అయింది. దీంట్లో బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు, ఇంకా ఒక పెద్ద తలకాయ కూడా ఉన్నది. దీనికి సంబంధించిన ఇది ఒకటే మ్యాపే కాదు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్తో సహా. ఈ లేఅవుట్ డాక్యుమెంట్తో సహా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అతి త్వరలో దీన్ని కోర్టు ద్వారానే ఈ వీళ్ళు ఇక ఏమంటారు కాలయాపన అయిపోతుంది కోర్టుకు పోకపోతే. వీళ్ళకి ఎంక్వైరీకి మన వాళ్ళకి ఎంక్వైరీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. లేఅవుట్ కొట్టేసిండ్రు, అమ్మిండ్రు కాబట్టి కోర్టు ద్వారానే వీళ్ళకు కంపల్సరీగా నోటీస్ అందుతుంది. దీనిపైన వీళ్ళు ఈ ప్లాట్లు ఏవైతే ఉందో ఈ ప్లాట్లు బఫర్ జోన్లో ఉన్న ప్లాట్లు తీసుకోబడతాయి. దానికి నెక్స్ట్ పాయింట్ ఎట్లా తీస్తారు మరి అంటే, ఆల్రెడీ వీళ్ళు అంటున్నారు నేనేం చేసిన అంటే ఈ కుంటను కాపాడడానికి వాళ్ళు ఏం చేసారో చెప్పిన. నేనేం చేసిన అంటే ఆల్రెడీ మీరు వెళ్ళి చూస్తే నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి జరగని పని నేను చేసి కుంట బఫర్ FTL పెట్టించిన, బఫర్ పెట్టించిన. కుంట కింద కుంట లోపల FTL పెట్టించిన, బఫర్ పెట్టించిన. నా సొంత డబ్బులు తీసి పెట్టి దాంట్లో కనీలు బాతిపించిన FTLకి బఫర్కి. అది నా ఇంట్రెస్ట్. నేను కబ్జా చేసి మీరు కబ్జా చేయకుండా ఉండడానికి చేసిన FTL బఫర్ పెట్టించిన. అదే కాకుండా కుంట వెనుక బఫర్కి ఇప్పుడు బండి కింద ఉన్న దానికి కూడా బఫర్ పెట్టించినాం. ఆటోమేటిక్గా ఒక పార్క్ ప్లేస్ ఇక్కడైతే పార్క్ ప్లేస్ కింద చూపెడుతుందో ఇది సగము, 2 ప్లాట్లు 3 ప్లాట్లు మొత్తం కూడా సగం ముక్కలు బఫర్ జోన్ కింద పోతుంది. రోడ్ కంప్లీట్ రోడ్, ఒక రోడ్ మొత్తము, ఒక రోడ్ సగము, ఒక వీళ్ళు చేస్తున్న లేఅవుట్లో చూపెడుతున్న సగం పార్క్ ప్లేసు, 3 ప్లాట్లు అక్రమంగా వీళ్ళు లేఅవుట్ చేసి దీని విలువ అక్షరాల మినిమం 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 20,000 గజం. ఆల్రెడీ అమ్మిండ్రు. పాపం ఎవరు తెలిసా కొనుక్కున్నారో తెలియదు. సో ఇది మీరు వెళ్ళి చూసినా కూడా అప్పుడు మేము ఇంత పెద్ద కనీలు వాతిపించినమాట బండ్ బఫర్ కింద కూడా. మీరు ఎంటర్ అవుతుంటేనే కనిపిస్తుంది ఇంత పెద్ద కనీ. ఈ పార్క్ ప్లేస్లో కనీ కనిపిస్తుంది, ఇక్కడ ఇన్న ప్లాట్లో కనిపిస్తుంది, పార్క్లో కనీ కనిపిస్తుంది, అవతల బీటీ రోడ్ ఉంటుంది, బీటీ రోడ్ మీద కనీ కనిపిస్తుంది. ఆల్రెడీ మేము చేసిన పని ఏంటంటే ఆక్రమణ గురి కాకుండా ఈ గణపతి కుంట అనేది ఆక్రమణ కాకుండా మేము వార్డు కౌన్సిలర్ ఉండి ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఈ పని చేసినాం. ఒకవేళ ఆక్రమణ ఎవరు చేస్తున్నారు, మేము FTL బఫర్ ఎందుకు పెట్టిస్తాము, ఎవడో ఆక్రమించకుండా
మరి మేము చేసినామంటారు కదా, చేసింది మీరే ఇప్పుడు ప్రూఫ్ చూపెట్టిన. మీరు అధికారంలో ఉండి ఎన్ని అరాచకాలు చేస్తారనడానికి ఇది సాక్ష్యం. 100% 20 సంవత్సరాలలో మీరు చేసిన ఒక శాంపుల్ చూపెడుతున్నా. మీ సూడా చైర్మన్, మీ చైర్మన్ ఉండి పర్మిషన్ ఇచ్చి బాధ్యత లేఅవుట్ కొట్టింది ఇది. ఈ కుంటనే మీరు ఏదైతే నా మీద ఆరోపణ చేసిందో మట్టి అని మట్టి ఏం తెలుతుందండి? చిన్న కుంట, అది 3 ఎకరాలు ఆల్రెడీ అటు అగ్రికల్చర్ చేసుకుంటారు వాళ్ళు. 5 ఎకరాలు, 5 ఎకరాలకి ఎకరం ఇటు సైడ్ ఇంతకుముందు అగ్రికల్చర్ చేసుకున్న వాళ్ళు ఇడిచిపెట్టేసిండ్రు. మార్కింగ్ పెట్టినా మొత్తగానే ఉంది. మొత్తం తిప్పు కొడుతుంది 4 ఎకరాలు. ఎంత మట్టి వెళ్తుందండి? 100 టిప్పర్లు వెళ్తుంది కావచ్చు. వాడు ఇవాళనే ఒకటి గ్రూప్లో పెడతాడు 5 లక్షలు, ఇప్పటికే 5 లక్షలు మట్టాలి. బుర్రుండాలి వాడికి, చదువుకోడు, చదువు రాదు, ఎంతసేపు ఎవరిని బెదిరియాలని, ఎట్లా కబ్జాలు చేయాలని ఇవి తెలిసిన వాళ్ళు తప్ప ఏం తెలియదు. నేను ప్రూఫ్తో చెప్తున్నా. ఇదే కుంటలో వీళ్ళు చేసిన కబ్జా, ఇదే కుంటలో మేము పర్మిషన్ తీసుకొని చేస్తున్న కాపీ కలెక్టర్ ఏవో దగ్గర కూడా ఉంటుంది. ఇది డిఈ గారు నోటీస్లో ఉంది. వీళ్ళు మళ్ళీ నిన్న సాయంత్రం ఒక ఏఓ కంప్లైంట్ ఇస్తే ఏఓ గారు నిన్న వచ్చిన ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారి దగ్గరికి మేము వెళ్ళినాం, వివరణ ఇచ్చినాం. డిఈ దగ్గర వివరణ తీసుకున్నాం నిన్న సాయంత్రం. ఆయన క్లారిటీ ఇచ్చిండు, ఏం ప్రాబ్లం లేదండి, మేము మా సూపర్వైజర్ని పెట్టినాం, మా సూపర్వైజర్ పర్యవేక్షణలోని పనులు జరుగుతున్నాయి. రేపేళ్ళ నుంచి హాలిడే ఉన్నది కాబట్టి మళ్ళీ మంగళవారం నుంచి కూడా ఆయన పర్యవేక్షణలో పని చేస్తాం, ఇంకా పకడ్బందీగా చేస్తాం. వాళ్ళ ఆరోపణలు చేస్తున్న కాబట్టి ఇంకా పకడ్బందీగా చేస్తామని. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోండి, డెవలప్మెంట్కి సహకరించండి. మీరు మొదటి నుంచి కూడా, నేను మర్చిపోయిన ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఆ కట్ట మీదకి వచ్చి చైర్మన్, వైస్ చైర్మన్, 20 మంది కౌన్సిలర్లు, ప్రెస్ మీడియాని తీసుకొని వచ్చి ఏడాది కిందనో వచ్చినప్పుడు మాకు అక్కడ ఉన్న కొంతమంది అడిగింది, ఈ కుంట జర డెవలప్ చేయండి, దీనికి మెట్లు కట్టింది, లైట్లు కావాలి, లైట్లు ఇయ్యండి అంటే, వాళ్ళన్న వాయిస్ ఏంటంటే, చైర్మన్ వైస్ చైర్మన్ అన్న వాయిస్ ఏంటంటే, మేము డబ్బులు ఇయ్యము, ఉన్నా ఇవ్వము, మీరు ఇరిగేషన్ వాళ్ళ ద్వారా పెట్టుకొని చేసుకుంటున్నాం, ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళ ద్వారా ప్రాసెస్ చేసుకుంటున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తే మేము ఎందుకు చేస్తుంటాం? మీకు అంత ప్రేమ ఉండి దాన్ని డెవలప్ చేసిన మున్సిపల్ నీళ్ళు ఎందుకు వేయలే మీరు? నిన్న మొన్న 30 తారీఖు ఎజెండాలో మీటింగ్లో పొన్నాల ఏడు ఉంటుందండి. పొన్నాల మన పరిధి కాదు. పొన్నాల ఫ్లైఓవర్ ఉంటుంది కదా, దానికి పెయింటింగ్ చేస్తామని 20 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు అక్షరాల పెట్టి నేను ఎజెండా కాపీ ఇస్తా. మన మున్సిపల్ పరిధి కాని దానికి, అంటే వీళ్ళకి ఎంత బరి తెగించున్నారంటే మన పరిధి కాదని కూడా చూసుకుంటలేరు. డబ్బులు పెట్టిన వాళ్ళు ఒకటి పడ్డాయా, దానికి స్టిక్కరింగ్ చేసేందుకు స్వచ్ఛ సిద్దిపేట స్టిక్కరింగ్ పైసలు వస్తే అందులో 10 లక్షలు 20 లక్షలు దానికి పెట్టి మీకు ఎజెండా కాపీ ఇస్తా. ఉత్తే ఆరోపణ కాదు. మళ్ళీ ఎవరో కౌన్సిలర్ అడిగితే కూడా దాన్ని ఓవర్లుక్ చేసేసింది. ముందు రోజు గ్రూపులలో డిస్కషన్ అయితే వాళ్ళ కౌన్సిలర్లే, ఇది మన పరిధికే రాదు, ఎట్లా చేస్తాం, ఇది అజెండా నుంచి తీసేయాలి అంటే వాళ్ళ నోరు మూయించి అజెండా అట్లే కంటిన్యూ చేసిండ్రు. ఈ 10 లక్షలు అట్లే పెట్టిరు. ఇప్పుడు 10 లక్షలతోటి ఇప్పుడు వాళ్ళు దానికి వేస్తారు. పుల్లూరు పొన్నాల మనదా? పొన్నాల సిద్దిపేటకి ఏం సంబంధం? సిద్దిపేటలో ఎప్పుడు కలిసింది పొన్నాల? ఇంత బరితెగించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంది మీరు. అధికారం మీ చేతిలో ఉంది కదని పొన్నాల మనకు వస్తుందా లేదా అని కూడా తెలియకుండా దాని వాల్ పెయింటింగ్ కోసం 10 లక్షలు పెట్టిన గొప్పోలు మీరు నినాకమన్న ఎజెండాలో. అంటే మీరు ఏ విధంగా సిద్దిపేట మున్సిపాలిటీ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు, ఏ విధంగా ఆక్రమణలు చేస్తున్నారు మీరు చేస్తారు కాబట్టి ఎదురు రోజులు కూడా అట్లనే చేస్తారు అనుకొని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కళ్ళు తెరవండి, సహకరించండి. మీకు నిజంగానే ఈ గణపతి కుంట మీద ఇప్పుడైనా ప్రేమ ఉంటే మెట్లు కట్టియండి. ఆ లాస్ట్కి పోతే అదొక 18,80,000 కుంభకోణం చేసి 20 లక్షల కుంభకోణం చేసి ఇంత పెద్ద 2 లారీలు పోయేంత స్పేస్ ఉంటుంది. ఆడదాకా పోయిన తర్వాత 2 వీలర్ కూడా పోదు, దాని మీద కలవట్ మీద వేస్తారు. 2 వీలర్ బయటకు పోదు, ఎందుకంటే డెడ్ ఎండ్ చేయాలి. అది వాళ్ళకి తెలవాలి ఇంటెన్షన్. కలవట్ ఏమో లారీ పోయేంత ఉంటుంది మీద, కానీ దాని మీద ఇచ్చిన బిల్లు ఎంత ఉంటుంది అంటే 2 వీలర్ కూడా పోదు, అందుకని బలవంతంగా పోతుంది. అది వాళ్ళే కారణం చెప్పాలి. అప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు చైర్మన్. మున్సిపల్ నిధులు పెట్టింది, 20 లక్షల రూపాయలు నిధులు పెట్టి చేసింది. ఇది కూడా మున్సిపాలిటీలో ఉంటుంది. నేను ఆర్టీఐకి పెట్టిన అన్ని తీస్తాం, ఇదే కుంటయ్యే తీస్తాం, ఇంకా చాలా తీయాల్సినవి కుంటాయి. అవుట్ బయటకు అటు ఏది బాలాజీ నగర్ పోయే తొవ్వని యూటర్న్ తీసుకొని పోయే తొవ్వలో నాలా కట్టేసి వాటర్ వాళ్ళని కాపాడుతుంది. కేవలం ఆడో గేటెడ్ కమ్యూనిటీ ఉంటే ఆ గేటెడ్ కమ్యూనిటీ కోసం కాపాడడానికి ఉన్న రోడ్ని క్లోజ్ చేసి ఆడో 50 ఫీట్ నాలా కడతారు అటు పోకుండా.
దాన్ని ఎవరైనా చూస్తారేమో ఎవరైనా అంటారేమో అని ఇక్కడ చిన్న కలవట్టు కట్టి విడిచి పెడతారు లోపల, అట్లా అటు పోరాకుండా. ఇదే అండి మీరు గణపతి కుంటకు చేసిన గొప్ప సహాయం. ఇప్పుడన్నా మీ మైండ్ సెట్ మార్చుకోండి. అందరూ మీరు చేసినట్టుగానే కబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులు చేస్తారని అనుకోకండి. అది మేము మంచి ఉద్దేశంతో చేస్తున్నాము. అక్కడ సూపర్వైజర్ ఉండి వాళ్ళ పర్యవేక్షణలో, డిపార్ట్మెంట్ పర్యవేక్షణలోనే అన్ని జరుగుతున్నాయి. మీకు వివరణ కూడా మళ్ళీ మీకు కూడా మీడియా మిత్రులకు కోరడం ఏంటంటే, రేపు సెలవు కావచ్చు, మీరు ఎల్లుండి అయినా సరే ఎంఆర్ఓ గారి దగ్గరికి నా అడ్వైస్ డి ఇరిగేషన్ గారిని అంటే మీ సూపర్వైజర్ ఆధ్వర్యంలో జరుగుతుందా లేదా అనేది చెప్తారు. సో ఇది గణపతి కుంటకు సంబంధించిన మేము చేసిన పని, మీరు చేసిన పని. ఇప్పుడైనా మీరు కొంచెం మాకు సోయి లేదన్నారు, మీరు సోయి తెచ్చుకోండి. ఇప్పుడైనా కుంటకు డెవలప్మెంట్కి సహకరించండి. గణపతి కుంట అక్టోబర్లో మాకు ప్రతిసారి కుంటలో మెట్లు లేకుండా టెంపరీ మెట్లతోటి మేము గణపతి కుంటలో మేము బతుకమ్మ వేస్తున్నాము. ఇప్పుడన్నా సహకరించి మీకు నిజంగా దాని మీద ప్రేమ ఉంటుంది, ఉన్నదిగా ఉండాలి. ఇప్పుడు అక్టోబర్లో తెలిసిపోతుంది ఉంటుందా లేదా అనేది. ఇప్పుడన్నా మెట్లు కట్టడానికి సహకరించండి, లైటింగ్కి సహకరించండి, ఇంకా డెవలప్మెంట్కి సహకరించండి. సహకరించాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. లేకపోతే అది మీ విఘ్నత వదిలేస్తుంది. ఇది గణపతి కుంటకు సంబంధించిన ఇష్యూ అండి. తర్వాత ఒక 2 పాయింట్స్ మా మిత్రులు మాట్లాడారు. అయితే ఎవరు అడుగుతున్నారు? నేను అదే చెప్తాను, నేను చెప్తా. ఇప్పుడు వీళ్ళు మంచి పాయింట్ అడిగారు. మీరు కొన్ని ఏళ్ళ కింద ఇప్పుడు ఏవైతే ఆ కుర్చీలో కూర్చున్న ఒక కౌన్సిలర్కి ఆ ఏరియా ఉంటే ఆయన ఆధ్వర్యంలో కొన్ని డబ్బులు మున్సిపల్ నిధులు పెట్టి ఆయన కట్టను పెంచినా అన్నాడు. మళ్ళీ నువ్వు ఉన్నప్పుడు పెంచినప్పుడు మళ్ళీ పెంచాలని ఎందుకు అడుగుతున్నావు? హైట్ పెంచినా విడుతు పెంచినా అని నువ్వే చెప్పుకుంటావు అందరికి. మున్సిపల్ నిధులు పెట్టి 25 లక్షలు పెట్టింది పోయిన టర్మ్లో. మరి అప్పుడు నువ్వే కౌన్సిలర్వి. ఇప్పుడు నువ్వైతే ప్రశ్న అడుగుతున్న వ్యక్తి ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడిండో ఆ వ్యక్తే దానికి కౌన్సిలరు ఆ ఏరియాకు. ఆయన ఆధ్వర్యంలో 20 లక్షలు పెట్టి దాని హైట్ రేజ్ చేసినామన్నాడు, వెడల్పు పెంచినామన్నారు. 4 ఏళ్ళకే మళ్ళీ ఎందుకు పెంచమని అడుగుతున్నారో నాకు చెప్పాలి. ఆయన హైట్ టర్మ్ అయిపోయి వేరే వాడు షిఫ్ట్ అయిపోయి 4 ఏళ్ళు అయింది పోయి. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెంచమని అడుగుతున్నారు? విడ్త్ ఎందుకు పెంచాలి, హైట్ ఎందుకు పెంచాలి? దానికో సిస్టమ్ ఉంటుంది కదా. మనం కాదు చెప్పాల్సింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఒక 8.5 acres కుంటాకి ఎంత హైట్ ఉండాలి, ఎంత విడ్త్ ఉన్నది మీరు నేను నిర్ణయించేది కాదు, టెక్నికల్గా నిర్ణయించేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎక్కడైనా కొంత కొట్టుకుపోయింది ఉన్నది, అక్కడక్కడ బిట్లు జారిపోయింది. మట్టి గుడి దగ్గర, అమ్మవారి దగ్గర, ఇంకా అక్కడ 2-3 పాయింట్స్లో మొత్తం జారిపోయింది మట్టి. అక్కడ మాత్రం మేము ఆల్రెడీ చెప్పినాం. ఇప్పుడు పోస్తే దీన్ని కూడా దుర్వినియోగం అంటారు, పైసలు పెట్టుకుంటారనో ఏదో అంటారని భయానికి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా అని భయపడి ఏం చేసినామంటే ఆ కాంట్రాక్టర్ చెప్పిన తమ్ముడు పోయేటప్పుడు లాస్ట్కు ఒక 3 టిప్పర్లో 4 టిప్పర్లో పడుతుంది, జారిపోయింది. ఆ లాస్ట్కు పోయే ముందు తీసి దానికి అటకు పోసిపోతాం అని చెప్పి ఖచ్చితంగా ఆ పని చేయిస్తాం. ఏదైతే కొంచెం జారిపోయింది ఉందో అది మళ్ళీ రీసెట్ చేసి ఆ బిడ్త్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు 3-4 పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ప్లేస్లో ఒక్కొక్క టిప్పర్ కంటే కోబట్టి అది ఇప్పుడు చేస్తే మళ్ళీ ఏదో నిధులు వీళ్ళు కౌన్సిలర్ పెట్టుకుంటాడు మళ్ళీ మున్సిపాలిటీ కానీ అంటారేమో అని చేయలేదు. ఎక్కడే రిక్వైర్మెంట్ ఉంటో అక్కడే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇక మీరు పెంచడం, హైట్ పెంచడం, బిడ్త్ పెంచడం అనేది మా పరిధి కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకవేళ ఒప్పుకొని నిజంగానే ఇంకా పెంచే అవకాశం ఉంది, బిడ్త్ కానీ హైట్ కానీ అంటే వాళ్ళు అనుమతిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా మేము నెక్స్ట్ ఫేజ్లో మినిస్టర్ గారి దగ్గరికి వస్తాం, దానికి కూడా డబ్బులు తీసుకొస్తాం, దాన్ని కూడా మేము డెవలప్మెంట్ పార్ట్లో చేస్తాం. ప్రస్తుతానికి మా డెవలప్మెంట్ పార్ట్లో లైటింగ్ కావాలనేది మా ఉద్దేశము, మెట్లు కట్టేయాలనేది మా ఉద్దేశము. అదైతే తూము చిన్న పైన చిన్నగా వేసిందో 2 వీలర్ పోకుండా దాన్ని ఫుల్ కార్ వెళ్ళేటట్టుగా పెంచాలి, బాలాజీ నగర్కి లింక్ చేయాలనేది మా ఉద్దేశం. అది ఖచ్చితంగా చేస్తాం. మా కౌన్సిల్ పీరియడ్లో మేము ఖచ్చితంగా ఆ ప్రజలకు హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా చేస్తాం. ఎవరు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారో, డెవలప్మెంట్ చేయలేని వ్యక్తులు మస్తుగా ఆరోపణ చేస్తారు. వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నాయి ఏం చేయలేదు కాబట్టి ఆ వ్యక్తే 5 ఏళ్ళు ఆకుంటకు పెద్ద మనిషి, ఆయన చేయలేని పని మేము చేస్తున్నామని ఓర్వలేక ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడైనా విఘ్నత తెచ్చుకొని ఆ కుంటకు ఆ మెట్లకు పైసలు పెట్టున్నారు మున్సిపాలిటీ నుంచి, దాన్ని ఏదైతే కలవట్టు ఉందో కార్బోయేటట్టుగా రేజ్ చేయడానికి అవసరం వచ్చే నిధులు పెట్టండి, లైటింగ్కి అవసరం వచ్చే నిధులు ఇవ్వండి, ఇంకా డెవలప్మెంట్కి అవసరం వచ్చే నిధులు ఇవ్వండి. మీరు ఆక్రమించుకున్న నా 3వ 4వ ప్లాట్లు, పార్క్ ప్లేసు, ల్యాండ్ అదంతా కూడా ఇంకో దగ్గర చూపెట్టుంది మీకు. అప్పుడు మీరు నిజంగానే మాట్లాడే రైట్ మీకు ఉంటుంది. ఏమన్నా మీరే ఆక్రమణలు చేసి అదే కుంటలో చేసి మీరే మాట్లాడితే ఎట్లండి? దయాలు వేదాలు ఇచ్చినట్టు. సిద్దిపేట మున్సిపల్ వార్డులో 7th వార్డులో గణపతి కుంట అభివృద్ధి పనులను
అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సిద్దిపేటలో ఉన్న కొంతమంది కౌన్సిలర్స్, ముఖ్యంగా బీఆర్ఎస్ కౌన్సిలర్స్, వాళ్ళ పెద్ద బాసు అందరూ కలిసి ఒక కుట్రపూరితమైన చర్యలు చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి వార్డు కౌన్సిలర్ అయిన శ్రీదేవి బుచ్చిరెడ్డి గారు, మా జిల్లా అధికార ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన ముత్యాల బుచ్చిరెడ్డి గారు, వారిద్దరూ గౌరవ సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వర్యులైన పూజల హరికృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లి, వారి ద్వారా కొండా సురేఖమ్మ గారు మాకు ఇన్ఛార్జి మినిస్టర్, వారి దృష్టికి తీసుకెళ్లి గణపతి కుంటను ఎట్టి పరిస్థితులు అభివృద్ధి చేయాలి. గణపతి కుంట గత 25 ఏళ్లుగా అన్న మట్టి, సిల్ట్ మట్టి అని తీయడం లేదు. ఆ మట్టి తీసి రైతులకు పాటు సాయం చేయాలి, ఇటు వార్డులో ఉన్న ప్రజలకు కూడా సాయం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి బుచ్చిరెడ్డి గారితో మేము గత 2-3 నెలలుగా గణపతి కుంటకు సంబంధించి ఎన్నిసార్లు తిరిగినామో మాకు తెలుసు. ఆ కుంట గురించి ఎందుకన్నా అంత ఆరాట పడతా ఉన్నావు, ఆ కుంటలో వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఆగుతున్నాయి కదా, ఇప్పుడు ప్రాబ్లం ఏముందని కూడా 2-3 సార్లు వారిని అడగగా వాళ్ళు ఒకటే మాట చెప్పారు. నేరుగా కుంట దగ్గర తీసుకుపోయి కుంట ఏ రకంగా కబ్జాకు గురైంది, కుంటలో ఎంత మట్టి నిండుకపోయింది, ఎన్నేళ్ల నుంచి సిల్ట్ తీయడం లేదన్నది వారు వివరిస్తే, అప్పుడు వారితో కలిసి గణపతి కుంటలో ఎట్టి పరిస్థితులలో మట్టి తీయాలని కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసుకొని, కలెక్టర్ గారి ద్వారా ఈరోజు పర్మిషన్ తీసుకొని అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాతనే ఈరోజు గణపతి కుంటలో మట్టి తీయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి మేము అభివృద్ధి చేసినాం, మేము ఎన్నో రకాలుగా లేని పేద ప్రజలకు మేము భూములు ఇచ్చినాం, పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినాం అని చెప్పుకునే మాజీ మంత్రివర్యులకు, ఆయన కింద పనిచేసే కొంతమంది తొత్తులకు ఒకటి సవాల్ విసురుతా ఉన్నాం. బిడ్డ, మీరు 1668 సర్వే నెంబర్లో రాచకొండ రవీందర్ అనే ఎక్స్ ఆర్మీ పర్సన్, ఆర్మీ అన్నంగానే మనం చేతులొచ్చి నమస్కరిస్తాం. ఈ దేశం మొత్తం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2 వర్గాల వారికి మనం వాళ్ళ కాలు మొక్కినా కూడా తప్పలేదని నేను చెప్తా ఉంటా. ఒకటి, మనకు 3 పూటలు అన్నం పెట్టి రైతన్నకు మనం మొక్కుతాం. ఒకటి, మనకు అండగా నిలబడి మన ప్రాణాలు రక్షిస్తూ అక్కడ చలిలో వణుకుతూ చచ్చిపోతున్న మన ఆర్మీ ప్రజలకు, మనం ఆర్మీ వాళ్ళకు మనం నమస్కరిస్తాం. అలాంటి ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ కి ఇచ్చిన 2 ఎకరాల భూమిని ఎవరు కబ్జా చేసిరు, కౌన్సిలర్ కబ్జా చేసిరా, కౌన్సిలర్ పైన ఉన్న పెద్ద ఆసాములు కబ్జా చేసిరో కూడా పూర్తి వివరాలు ఉన్నాయి. మీ డెవలప్మెంట్ ఎక్కడుంది, మీరు ఎన్ని పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిరు, ఎవరికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిరు, ఏ రకంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిరో కూడా త్వరలోనే, అతి త్వరలోనే మీకు ఫాదర్స్ డే గిఫ్ట్ మీకు అందిస్తాం బిడ్డ. ఇక దగ్గరలోనే ఉంది మీకు. ఎందుకంటే అభివృద్ధిని జరుగుతూ ఉంటే అభివృద్ధిని మీరు సహకరిస్తూ అభివృద్ధిని చేయించుకుంటూ పోతేనేమో మేమేమనకపోయేటోళ్ళం. కానీ జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపడుతూ ఉంటూ చేస్తున్న వాళ్ళపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక బురదల్లే ప్రయత్నం చేస్తున్న మీకు ఇప్పుడైనా సిగ్గు రావాలని కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చిన పట్టా సర్టిఫికేట్లు 59 జీవో కింద సిద్దిపేట మున్సిపాలిటీలో ఇచ్చిన పట్టా సర్టిఫికేట్లకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇందులో ఎంతమంది వాస్తవానికి అర్హులో కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. అతి త్వరలోనే దీనికి సంబంధించిన భాగోతం కూడా బయట పెడతా ఉంటాం. అయితే సిద్దిపేటలో ఒక గొప్ప చరిత్ర కలిగింది. సిద్దిపేట ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేట అని చెప్తా ఉంటారు. ఉద్యమాల పురిటిగడ్డలో అక్రమాలకు పురిటిగడ్డ కూడా సిద్దిపేటని చెప్తా ఉంటారు. ఎందుకోసం అంటే మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక ఘన చరిత్ర కలిగిన సిద్దిపేటలో ఓపెన్ జాగకు, ఖాళీ ప్లాట్లకు ఇంటి నెంబర్లు వేసి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చిన ఘనత సిద్దిపేట. ఆడ ఇల్లే కనిపించేది, ఇంటి నెంబర్ ఇస్తాం. పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేస్తే రూల్స్ ప్రకారం కూలగొట్టాలి. కానీ మా సిద్దిపేట ఘన చరిత్ర ఏంది అంటే, మా మున్సిపల్ చైర్మన్ది కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళ పెద్ద బాసుది కావచ్చు, మాజీ మంత్రిది కావచ్చు, ఇంకా పెద్ద బాసు మన తెలంగాణ జాతిపిత అని చెప్పుకున్న బాస్ చరిత్ర ఏంటంటే, మా సిద్దిపేటలో మీరు ఇల్లు కట్టకుండా మేము ఇంటి నెంబర్ ఇస్తాం. ఎక్కడోళ్ళకైనా సరే కేవలం వాళ్ళకు ఉదయం పోయి వంగి దండాలు పెట్టేటోళ్ళకు మేము ప్లాట్లు ఇస్తాం, మీరు ఇల్లు కట్టకుండా హౌస్ నెంబర్ ఇస్తామనే ధోరణిలో ఈరోజు సిద్దిపేటలో కబ్జాలు గురైనాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా మీ దృష్టికి తీసుకొస్తాం. దాన్ని మేము ఏమంటున్నామంటే, ఈ విషయాన్ని ముఖ్యంగా ఎక్కడైతే చెరువులు కబ్జా గురైనాయో సిద్దిపేట పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి హైదరాబాద్ పైన దృష్టి పెట్టండి. గతంలో కేటీఆర్ ఒక మాట చెప్పేటోడు, ఎక్కడైనా కబ్జా చేసి నాలాలను కబ్జా చేసి ఇళ్ల నిర్మాణం చేస్తే ఇల్లు ఊలగొడతామని చెప్పేటోడు. వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖలో పనిచేసినప్పుడు, మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆయన చేయలే. ఎందుకంటే ఈ రకంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి
ఎవరైతే నాలాల మీద పెద్ద పెద్ద లేఅవుట్లు వేసి మంచి విల్లాలు కట్టిరో వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకున్న నీచమైన మనస్తత్వం టీఆర్ఎస్ పార్టీది. కానీ మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వచ్చిన ఎంబటే హైదరాబాద్ లో ఎక్కడైతే నాలాలు కబ్జా గురైనాయో ఆ నాలాల మీద కట్టిన ఇళ్లను వీళ్ళు నా ఓళ్ళు, వీళ్ళు నా అన్న, నా తమ్ముడు అనేది కూడా చూడకుండా పూర్తిగా డిస్మాండిల్ చేసేసి ఈ రోజు నాలాలను క్లియర్ చేసిండు. కాబట్టి గత వారంలో పడ్డ అకాల వర్షాలకు ఒక్క ఇల్లు మునగలే, ఒక్క నాల కూడా పొంగి బోర్లే. ఎందుకంటే వెళ్ళిపోయినాయి, సాదా సీదాగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. మీ హయాంలో అమీర్పేట లాంటి మంచి సిటీలో కూడా నాలాలు కబ్జా గురై ఒక్క వర్షం చుక్క కూడా బయటకు పోకుండా ఆడనే ఉంటే అదొక మహాసముద్రం లెక్కలు, ఒక హిందూ మహాసముద్రం హైదరాబాద్కు వచ్చిందిరాబాయ్ అన్నట్టుగా తయారైంది. శ్రీకాంత్ ఒక సినిమా తీసిండు ఆపరేషన్ దుర్యోధన అని. ఆ సినిమాలో చెప్తాడు, మేము హైదరాబాద్కి ఓడరే తీసుకొస్తా అని చెప్తాడు. హైదరాబాద్కి ఓడరే ఎట్లా తెస్తావా అని ఆసంటోడు అడిగితే, అరే హైదరాబాద్కి ఇంత ముందుకు ఎయిర్పోర్ట్ నాదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది, గట్లనే నేను గెలిచినాక హైదరాబాద్కు మంచి ఓడరే తీసుకొస్తా అని చెప్పిండు. వాస్తవానికి కేటీఆర్ ఆ రోజు చెప్పినప్పుడు బాగా నవ్వొచ్చింది, అదే సీన్ గుర్తొచ్చింది. ఈయన కూడా మరొక శ్రీకాంత్ ఇక్కడ తయారైతట్టు రాబాయ్, శ్రీకాంత్ చెప్పిన మాటలే చెప్తా ఉన్నాడు. నిజంగా అమీర్పేటలో నీళ్ళు ఆగినప్పుడు ఆ నీళ్ళకి వెళ్ళి మా బండి పోతా ఉంటే ఒక హిందూ మహాసముద్రం నిజంగా సిద్దిపేటకు వచ్చింది. కాదంటే అలా ఓడలు నడిచేవి, ఇక్కడ బండ్లు నడుస్తున్నాయి, గంతే తేడా అనిపించింది. ఇది నిజంగా కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మీరు సిగ్గు తెచ్చుకోవాల్సిన సందర్భం ఇది. ఈ రకంగా గణపతి కుంటతో పాటు సిద్దిపేటలో అన్ని కుంటలకు సంబంధించి ఎక్కడైతే నాలాలు కబ్జా చేసిరో, కుంటకు సంబంధించిన భూములు ఎక్కడ కబ్జా అయినాయో, చెరువు కుంటల కిందున్న భూములు ఎక్కడెక్కడైతే లేఅవుట్లు చేసిరో, అక్రమ లేఅవుట్లు, వాటన్నిటికి సంబంధించిన వివరాలను తీసుకుపోయి త్వరలోనే హైడ్రా కమిషనర్ గారిని కలుస్తాం. హైడ్రా కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్లి వారికి సిద్దిపేట పరిస్థితిని, సిద్దిపేటలో కబ్జా గురైన భూముల వివరాలు కూడా వారికి అందించి అతి త్వరలోనే ఎక్కడైతే కబ్జా గురైన ప్లాట్లు చేసిరో వాటిని ఎలాంటి మొహం కూడా చూడకుండా ఖచ్చితంగా తీసుకుపోయి గవర్నమెంట్ కు స్వాధీనపరిచే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక ముచ్చట, గత 10 సంవత్సరాలు 2014లో మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం నుండి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సిద్దిపేటలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అటు చంద్రశేఖరరావు కావచ్చు, లేకపోతే ఆయన తర్వాత ఆయన ముద్దులాలుడు హరీష్ రావు కావచ్చు. కానీ మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఇద్దరికి, జాతిపిత లాంటి కేసీఆర్ గారికి, ఆయన మేనల్లుడైన హరీష్ రావు గారికి, ఆయన కింద పనిచేసిన అనేక మంది తొత్తులకు మేము ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సిద్దిపేట ఏ రోజైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ పూర్తయి, జనరల్ ఎలక్షన్స్ పూర్తయి 1 ఇయర్ కాలంలో మీరు ఏ రోజు కూడా సిద్దిపేట మున్సిపాలిటీకి 1,50,00,000 ఏ రోజు కూడా మీరు ఇయ్యలే. కానీ ఈ రోజు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖమ్మ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటను పక్షపాతం వహించలే. ఆడ మన పార్టీ అధికారంలో లేనప్పుడు మనం ఎందుకు నిధులు ఇవ్వాలన్న పక్షపాతం వహించకుండా ఒక్క మున్సిపాలిటీకే 1,50,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. కానీ ఎక్కడ ఈ పేరు చెప్తే ఎక్కడ ఎన్ని కోట్ల రూపాయలు మన సిద్దిపేటకు వచ్చినా మనం చెప్పుకుంటే మన సిగ్గెక్కడ పోతా అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఈ రకంగా బదనాం మోపడం జరుగుతూ ఉంది. ఓవరాల్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇవాళ మేము 54 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఒక్క 1 ఇయర్ సమయంలో. నీకు ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా హరీష్ రావు, నీకు దమ్ముంటే నువ్వు పనిచేసిన మొదటి సభ, నువ్వు ఎప్పుడైతే ఎలక్షన్లలో నిలబడి మా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నువ్వు గెలిచినవో, మా కాంగ్రెస్ పార్టీ నీకు భిక్ష పెట్టి నువ్వు మంత్రిని చేసిందో, ఆనాటి నుండి నేటి వరకు కూడా ఒక్క సంవత్సర కాలంలో నువ్వు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి 54 కోట్లు వెచ్చించినట్టయితే దేనికంటే దానికి సిద్ధం. నీకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేసింది సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాలలో నువ్వు చేసింది ఏం లేదు, కేవలం నువ్వు చేసింది కబ్జాలు, నువ్వు చేసింది దొంగ పట్టాలు. వీటిని ముందడ పెట్టుకొని నేనేదో మస్తు అభివృద్ధి చేసినా, సిద్దిపేట ఏడ చూసినా కూడా నూనె పోస్తే ఎత్తుకునేటట్టు రోడ్లు కట్టినా, ఎక్కడ కూడా నీళ్లు బయటకు రాకుండా మంచి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా అని చెప్పుకుంటా ఉన్నావు కదా. నీకు దమ్ముంటే రేపు పొద్దున లింగారెడ్డిపల్లికి రా చూపిస్తా, రేపు పొద్దున ఇదే గణపతి కుంట కిందికి రా చూపిస్తా. నువ్వు కట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏ రకంగా పనిచేస్తా ఉంది, నువ్వు పోసిన రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, వాటిని తవ్వాలి, మళ్ళీ వాటిని పొయ్యాలి, మళ్ళీ బిల్లులు తీయాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏ వార్డు పోయినా కూడా కమ్సే కమ్ ఎంత కాదు ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా పోసిన రోడ్ల మీద మళ్ళీ రోడ్డు పోసి బిల్లులు తీసారు. మేము కేవలం మా ఇంటెన్షన్, కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, మా పూజల హరికృష్ణ గారి యొక్క ముఖ్య ఉద్దేశం, మనం అభివృద్ధి చేయడం మాత్రమే, మనం అభివృద్ధి పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి, ప్రజలకు మంచి చేయడం పైనే దృష్టి పెట్టాలి అన్న ఉద్దేశంలో మేము పనిచేసుకుంటూ పోతా ఉన్నాం.
మా అభివృద్ధి ఫలాలను మీరు అందుకుంటారు. మేము వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఎందుకు చేయాలని మేము అనుకోవడం లేదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఎందుకు చేయాలని మేము అనుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మనం గెలిచినాం, మనం అధికారంలో ఉన్నాం, మన పార్టీ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంలో మేము ఈరోజు పనిచేస్తా ఉన్నాం. ఏ వార్డులో కూడా ఇప్పటిదాకా మేము పనిచేయని వార్డు ఏదైనా ఉంటే చూపియండి. రేపు పొద్దుగాల నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. నువ్వు ఇష్టపడే నీ ధర్నా చౌక్ కాడికి రమ్మంటావా, నువ్వు ఇష్టపడే అంబేద్కర్ సర్కిల్ కాడికి రమ్మంటావా, లేకపోతే అదే లింగారెడ్డిపల్లి సర్కిల్కి రమ్మంటావా, మేము రెడీగా ఉన్నాం. అభివృద్ధి పైన మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు చేసిన కబ్జాల పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలకు మనం కొట్టుకుంటే ప్రజలు నష్టపోవద్దు. ఎప్పుడు కూడా ప్రజలను తప్పుదో పట్టియకండి. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తురు. మేము ఏదైతే నువ్వు రాచకొండ రవీందర్కి ఇచ్చిన 1668 సర్వే నెంబర్ 2 ఎకరాల భూమి ఎట్లా కబ్జా చేసినావో కూడా దాన్ని నీకు ఫాదర్స్ డే గిఫ్ట్ ఇవ్వాలన్న నా ఉద్దేశం. దాన్ని ఖచ్చితంగా నీకు ఫాదర్స్ డే గిఫ్ట్ ఇస్తా. నువ్వేమాత్రం కూడా సంశయించేదేం లేదు. నువ్వేదో నేను ఎక్స్ మినిస్టర్ని, నన్ను చూసే వాళ్ళంతా భయపడతారు, నేను చూసే భయపడే రోజులు ఎప్పుడో పోయినాయి బిడ్డ. రోడ్డు పంట ఏనుగులు పోతుంటే కుక్కలు మురుగుతాయి. మేము ఏనుగులు లెక్కల మేము మా పనులు చేసుకుంటా పోతున్నాం. మా వెనకాల మురిగే కుక్కల్ని మేము పట్టించుకోము. మా ఉద్దేశం మా ఇన్ఛార్జి వర్యులది కానీ మా ఇన్ఛార్జి మినిస్టర్ గారి యొక్క ఉద్దేశం, వారి ఆదేశాల మేరకు పనిచేస్తా పోతా ఉన్నాం. ఈరోజు సిద్దిపేట మున్సిపాలిటీకి ఇచ్చిన 1,50,00,000ని అతి త్వరలోనే ఆ పనులను ప్రారంభించి పూర్తి చేసేంత వరకు కూడా మేము నిద్రపోం. మా కౌన్సిలర్లు కానీ మా ఇన్ఛార్జి వర్యులు కానీ అందరూ కూడా అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించారు. దయచేసి మేం చేసే అభివృద్ధి పనిలో మీరు బాగా పంచుకుంటూ మాతో పాటు కలిసి నడుస్తే మీతో పాటు మేము కలుపుకొని నడుస్తూ ఉంటాం. లేదు మేము ఇట్లే బట్టగాల్చి మీదేస్తాం, మీరు పోతా ఉంటే మేము మురుగుతామంటే మాత్రం ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి మేము చూస్తే మాత్రం మీరు మళ్ళీ చూడడానికి జనాల తిరగడానికి కూడా భయపడే విధంగా మేము మీకు బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి 2023 ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలే. దానికి అనుగుణంగా మేము ప్రతి వార్డుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, గ్రామ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ని తీసుకెళ్లి ఇన్ఛార్జి మినిస్టర్కి వారి దృష్టికి తీసుకుపోయి మంజూరు చేయించుకొచ్చి పనులను పూర్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా 10 కోట్ల రూపాయల టెండర్లు మేము ఆన్లైన్లో పిలవడం జరిగింది. దమ్ముంటే రండి, పనులు చేయండి, టెండర్లు వేయండి, పనులు చేయండి, అభివృద్ధి చేసుకుందాం. కానీ అభివృద్ధిని పక్కకు పెట్టి, జరుగుతున్న అభివృద్ధిని పక్కకు పెట్టి మేము అభివృద్ధి చేసే వాళ్ళపైన, మాట్లాడేటోళ్ళపైన మేము బట్టగాల్చి మీదేస్తామనే ధోరణి కనుక మీరు ఎట్లే ప్రవర్తిస్తే మాకు మీకన్నా ఎక్కువ తెలుసు బిడ్డ, మేమేం చేయాలో కూడా చేస్తాం. మీరు మర్యాదగా ఇక నుంచైనా మీ బుద్ధి మార్చుకొని జరుగుతున్న అభివృద్ధిని మీరు స్వాగతిస్తే మీతో పాటు మేము కలిసి నడుస్తాం. కాదంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సహించేదే లేదు. మీరు కనుక మరొక్కసారి సిద్దిపేట అభివృద్ధిలో భాగం పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కానీ, నాయకుల పైన కానీ దాడులు కానీ, బట్టగాల్చి మీదేసే పద్ధతులు కానీ చేస్తే మాత్రం ఊరుకోబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేటలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి గణపతి గుంట పనుల గురించి ఆరోపణలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ కౌన్సిలర్ కానీ, నాయకులు కానీ, మరి స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారికి ఒక మాటని అడుగుతా ఉన్నాను. అభివృద్ధిని అడ్డుకోవడం అది సిగ్గుచేటు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. సిద్దిపేటకు ఒక 18 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా మీరు అక్కడక్కడ మీ టీఆర్ఎస్ యొక్క నాయకులను పెట్టి ఇసుక తీసుకుపోయి మన కలెక్టర్ గారికి తీసుకుపోయి చూపించడము, ఇది సరైనటువంటి ఇసుక కాదు, సిమెంట్ కాదని. గతంలో మీరు చేసినప్పుడు ఎంతో అవినీతి చేశారు. వాస్తవానికి మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారంటే అదే పాత బస్ స్టాండ్ కాడికి మేము వస్తాం. సిద్దిపేటలో ఎన్ని కబ్జాలు గురైనాయి, ఎంత పరంపోగు స్థానిక ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ, ప్రజెంట్ చైర్మన్ కానీ మరి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయో అది తీసుకొస్తాం మేము. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా కబ్జాలు పెట్టుంటే మరి ఆక్యుపై చేసుకుంటే తీసుకురాదు. దానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఇలాంటి కౌంటర్ మీరు వేయండి. లేదంటే మీకు దమ్ము ఉంటే ఆడికి వచ్చి గణపతి గుంటగా లేబడి పనులు చేస్తున్నప్పుడు పర్యవేక్షించండి. కానీ లేనిపోని ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని బురదలడం మాత్రం అది సరైన విధానం కాదు. ఇప్పుడు స్టార్ట్ అయింది సిద్దిపేట. అసలైనటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది టౌన్లో. ఇక ముందు ముందు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి జాగర అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసిన దానికన్నా 10 అంతలు ఎక్కువ చేస్తాం కానీ తక్కువ చేయం. మరి 300 కోట్ల రూపాయలు సర్వశిక్ష మరి యొక్క సిద్దిపేట పరిశుభ్రం కింద తీసుకొచ్చినటువంటి 300 కోట్ల నుంచి 150 కోట్లు మాత్రం ఖర్చు అని, ఇంకా 150 కోట్లు ఎక్కడ పోయినాయి? దానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఎరుగుదాం అందరం కలిసి. సిద్దిపేట ఎక్కడెక్కడ మీరు పనులు చేశారు, ఎక్కడ ఎంత డ్రైనేజ్ చేశారు, ఎక్కడ మట్టి పోసారు, ఉన్న మట్టిని తీసుకుపోయి మీరు అమ్ముకోరు. మీరు అక్కడ కంగారు తీసుకొచ్చి కంగారు పోసి ఆ కంగారు తీసుకుపోయి మళ్ళీ వరకు అమ్ముకున్నారు. మీరు చేసినట్టుగా అవినీతి కార్యక్రమాలు
కాంగ్రెస్ పార్టీ చేయదు. చేస్తే కూడా మా పైన మా ముఖ్యమంత్రి వాళ్ళు దానికి సహించడు. ముందుగానే ప్రతి ఒక్క అధికారులకు కూడా భయపడతా ఉన్నారు. ఇందిరామ ఇండ్లు ఇప్పుడు వచ్చినాయి మాకు, అది ప్రతి దగ్గర కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇవే ఇండ్లు ఏమి అధికారులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు అందరూ అమ్ముకోరు, ఒక్కొక్క కౌన్సిలర్కు 50, 60, 70 వాళ్ళ చుట్టాలకు, బామ్మర్లకు, అత్తలకు, మామలకు. అక్కడ డబుల్ బెడ్రూమ్లో చూద్దాం పని. మీ దమ్ముంటాడు గారి అక్కడ ఎన్ని ఇండ్లు మీరు అమ్ముకున్నారు, వాళ్ళు ఎంతమంది లేరు, ఎంతమంది వేరే ఊరి నుంచి వచ్చి అక్కడ కబ్జా పెట్టించారు, అన్ని కాలనీ తాళలేసారు. ఇవన్నీ మీరు 2 లక్షలకు, 1 లక్షకు, 3 లక్షలకు ఇప్పుడు కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఇది నిరూపించమంటే నిరూపిస్తాం. మీరు సిద్ధంగా ఉంటే రండి, లేకపోతే మూసుకొని సపడే ఇవ్వండి, కౌంటర్లు ఎదురు బంద్ చేసుకోండి. ముఖ్యంగా మన శాసనసభ్యులు హరీష్ రావుకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదో ఇటువంటి పెట్టి అవి పెట్టి ఇవ్వటి చేసి బాగుంకోండి. దయచేసి మీరు స్థానికంగా ఉండండి, కొట్లాడండి. మీరు అసలు స్థానికంగా ఉండి మీ సమస్యలే పట్టుకుంటులేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ లేకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్లకు కూడా పని అప్పచెప్తా ఉండు. మన స్థానిక ఉన్నటువంటి ఇన్ఛార్జి హరికృష్ణ గారు చేస్తున్నటువంటి యొక్క పనుల ద్వారా కూడా మరి ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఓర్చుకోలేకపోతుండని మాకు అర్థమవుతా ఉంది. మాకు వెనక అక్కడ 5 ఉన్న కౌన్సిల్ అనుకోవాలి. 5 ఉండంటే 5 పాండవులు మరి భారత మన యొక్క భాగవతంలో చూసినట్టయితే వాళ్ళు రాజ్యం సాధించుకున్నారు. మీరు 100 మంది ఉన్న కౌరవులు కానీ మీరు సాధించలేరు. ఇక ముందు కూడా జరగబోయే పరిణామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మరి టౌన్ కూడా అభివృద్ధి చేస్తుంది. ప్రతి వార్డులలో కూడా మా ఇన్ఛార్జి గారు హరికృష్ణ గారు కూడా అతి త్వరలోనే అన్ని వార్డులకు అభివృద్ధి పనుల కొరకు ఫండ్స్ కావాలని మన యొక్క కొండా సురేఖ మంత్రి వారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. అతి త్వరలో మీరు చేయనటువంటి కార్యక్రమాలను కూడా, మీరు చేయనటువంటి అభివృద్ధి ఏదైతే విడిచిపెట్టారో అవన్నీ సంపూర్తి చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ మీరు మాత్రం కూడా ఏ ఒక్క కౌన్సిలర్ ఒక వార్డు తిరుగుతారు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ నుంచి మురికి ఆగిపోయి బయటకు వస్తూ ఉంది. మొన్న మన 13 వార్డులో వాళ్ళు మా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి మా యొక్క కాంగ్రెస్ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇమ్మీడియట్లీ కమిషనర్ వచ్చారు. అక్కడ పారిశుద్ధ్యం కార్మికులు వంచి శుభ్రం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మన మీ కౌన్సిలర్స్ మరి ఏం చేస్తున్నారు? అయిపోయింది, మీ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి ఇట్లా ఉండేనా? అటువంటిప్పుడు రాజీనామా చేయండి. అతి త్వరలో మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుంటాం. అవసరమైతే దమ్మంటే మీరు గెలవండి, లేదా మాకన్నా అప్పచెప్పండి, మేమైనా పనులు చూపిస్తాం. కాబట్టి ఇలాంటివి మానుకోవాలని ఈరోజు పత్రిక ద్వారా, మీడియా ద్వారా హెచ్చరిస్తాం.